రాజేశ్వర్ గారు నమస్తే. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సో ఇది భారత పార్లమెంటుకి సంబంధించి పీవైక్యూస్. ఇండియన్ పాలిటీలో కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటు అంటేనే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటుకు సంబంధించి పీవైక్యూస్ చూద్దాం ఈరోజు మనం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో పొందుపరచని హక్కులు ఎవరికి సంక్రమించును అన్నాడు. పోలిస్తాను, ఆన్సర్ చేయండి. అయిపోయిందా? సో అందరూ బీకి వెళ్ళారు, డి ఒక్కరు కూడా పెట్టలేదు ఆన్సర్. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అయితే డి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డి. ఎందుకు భారత రాజ్యాంగంలో పొందుపరచని అంటే భారత రాజ్యాంగంలో మొత్తం చాలా రకాల అంశాల గురించి చేర్చారు. అసలు ఆ రాజ్యాంగంలోనే ఎటువంటి హక్కు పొందుపరచలేదు అనుకోండి, అది ఎవరికి సంక్రమించను అంటే పార్లమెంటు. అంటే పొందుపరచని హక్కు అంటే ఇప్పటి వరకు లేనటువంటి హక్కు. ఇప్పటి వరకు లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు లేదు అంటే ఇంకా కొత్తగా చేర్చాలి. ఇప్పటి వరకు లేదు, పొందుపరచని అంటే దాని అర్థం అదే కదా. అంటే కొత్తగా చేర్చాలి. కొత్తగా చేర్చాలి అంటే ఏం చేయాలి? పార్లమెంటు చట్టం చేయాలి. పార్లమెంట్ అనేది చట్టం చేయాలి. ఓకేనా? పార్లమెంటు చట్టం చేయాలి. కాబట్టి ఏదైనా ఒక కొత్త అంశాన్ని చట్టరూపం చేయాలి, చట్టరూపం దాల్చాలి ఒక కొత్త అంశం అంటే అది కేవలం పార్లమెంటుకే సాధ్యం. అవునా? కాబట్టి పొందుపరచని హక్కులు ఎవరికి సంక్రమించను అంటే మనం కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పాలి? పార్లమెంట్ అని చెప్పాలి. మరి భారత పార్లమెంటు గురించి చూద్దాం. మన భారత యొక్క పార్లమెంటు అంటే ఏందో మనం చూద్దాం. సో మనందరికి తెలుసు, పార్లమెంట్ అనేటువంటి పదం ఏ భాషా పదం ఇది? ఫ్రెంచి భాషా పదం. మరి ఫ్రెంచ్ భాషలో ఏమని ఉంటుంది? పార్లర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషకు చెందినటువంటి పదం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీని అర్థం ఏంటి? పార్లర్ యొక్క అర్థం ఏంటి? స్పీకింగ్ అనేటువంటి అర్థం ఒకటి వస్తుంది, లేదా సమావేశపరచడం. స్పీకింగ్ లేదా సమావేశపరచడం అనేటువంటి ఒక అర్థం అనేది వస్తుంది. ఓకేనా? స్పీకింగ్ లేదా సమావేశపరచడం అనేటువంటి అర్థంతో ఇది ఉంటుంది. ఒక నిమిషం. ఓకేనా? స్పీకింగ్ లేదా సమావేశపరచడం. ఒక నిమిషం. మెసేజ్ పెడుతున్నారు. ఓకేనా? స్పీకింగ్ లేదా సమావేశపరచడం అనేటువంటి అర్థం అనేది ఉంటుంది. అయితే మన భారత పార్లమెంట్ అనేది ఏ దేశ పార్లమెంటును పోలి ఉంటుంది అంటే బ్రిటన్ పార్లమెంటును పోలి ఉంటుంది. మరి బ్రిటన్లో ఎక్కడుంది పార్లమెంటు? వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్లేస్లో ఉంది. వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్లేస్లో పార్లమెంట్ ఉంది. కాబట్టి వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్లేస్లో పార్లమెంట్ ఉంది కాబట్టి మన భారత పార్లమెంటును కూడా వెస్ట్ మినిస్టర్ పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనందరికీ తెలుసు. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమంటారు? మన భారత ప్రభుత్వ చట్టం ప్రకారం
భారత ప్రభుత్వ చట్టం ఉన్నది కదా. అయితే ఈ చట్టం ఏ భారత ప్రభుత్వ చట్టం? 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో కేంద్రంలో తొలిసారి ద్విసభా విధానం అనేది వచ్చింది. కేంద్రంలో తొలిసారి ద్విసభా విధానం అనేది వచ్చింది. అంటే రాజ్యసభ, లోక్సభ. కానీ రాజ్యసభ, లోక్సభ అనే పేర్లు ఫస్ట్లో లేవు, మొదట్లో లేవు. రాజ్యసభను ఏమని పిలిచేవారు? అప్పర్ హౌస్. అప్పర్ హౌస్. లోక్సభను ఏమని పిలిచేవారు? లోయర్ హౌస్. అప్పర్ హౌస్, లోయర్ హౌస్. లేదా దీన్ని ఏమని పిలుస్తారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? దీన్ని ఏమని పిలుస్తారు? లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలిచేవారు. ఓకేనా? లేదా హౌస్ ఆఫ్ ద పీపుల్. హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలిచేవారు. ఇలా పిలవడం వల్ల ఇదేమైంది తర్వాత జీవి మౌలాంకర్. ఓకేనా? గణేష వాసుదేవ మౌలాంకర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన 1954లో ఫస్ట్ స్పీకర్ అయ్యాడు. 1954లో ఫస్ట్ స్పీకర్ అయ్యాడు ఆయన. ఇలా 1954లో ఫస్ట్ స్పీకర్ అవ్వడం వల్ల, 1954లో మొట్టమొదటి స్పీకర్ అవ్వడం వల్ల ఇతను ఏం చేశాడంటే, అయ్యా ఇది బాగలేదు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలవడం బాగలేదు, కాబట్టి మనం ఏం చేద్దాం, రాజ్యసభ, ఎగువ సభను రాజ్యసభ, దిగువ సభను లోక్సభ అని పిలుద్దాం, బాగుంటుందని చెప్పి ఇతను పిలవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ ప్రతిపాదన ప్రకారమే అలా పిలుస్తున్నారు. అందుకే ఇతను ఏమని పిలుస్తారు? మౌలాంకర్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ అని పిలుస్తారు. ఓకేనా? ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది, ఫాదర్ ఆఫ్ లోక్సభ అని. ఇంకా పార్లమెంట్ అనేది ఎన్నో భాగంలో ఉంటుంది. భారత పార్లమెంట్ ఎన్నో భాగంలో ఉంటుంది? 5వ భాగంలో ఉంటుంది. 5వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్స్ అనేటివి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 79 నుంచి 122 వరకు ఉంటాయి. 79 నుంచి 122 వరకు ఉంటాయి. ఓకేనా? ఆర్టికల్ 79 ప్రకారం ఇదొక్కటి తెలుసుకోవాలి మనం. పార్లమెంట్ అంటే ఏంటి? ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఏంటంటే, రాష్ట్రపతి, పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ రాష్ట్రపతి, అలాగే రాజ్యసభ, అలాగే లోక్సభ, ఈ మూడింటిని కలిపితేనే పార్లమెంట్ అంటాం. అయితే భారత రాష్ట్రపతి సభ్యుడు కాదు, ఈజ్ నాట్ ఏ మెంబర్, సభ్యుడు కాదు. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సభ్యుడు కాదు. బట్ హీఈస్ ద పార్ట్, అంటే భాగం, అందులో భాగం కానీ సభ్యుడైతే కాదు. ఇది ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంతే, పోలిస్తున్నాను. సూపర్. కాబట్టి భారత పార్లమెంటులో వాయిదా తీర్మానం యొక్క ప్రయోజనం ఏంటి అని అడిగాడు క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ అండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ. అంటే ప్రజా ప్రాముఖ్యం గల నిర్ణీత అంశానికి సంబంధించి చర్చకు పిలవడాన్ని, ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం మీద చర్చకు పిలవడాన్ని వాయిదా తీర్మానం అని పిలుస్తారు. వాయిదా తీర్మానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి వాయిదా తీర్మానం అంటే ఏందో మనం చూద్దాం. ఓకేనా? జాగ్రత్త చూడండి. ఇవన్నీ పీవైక్యూసే. ఓకేనా? ఇవన్నీ పీవైక్యూసే. ఈ పీవైక్యూస్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తున్నాం. సో వాయిదా తీర్మానం, అడ్జార్న్మెంట్ మోషన్ అంటారు కదా. అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఒక అత్యవసరమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగినటువంటి
ప్రజా ప్రయోజనం కలిగినటువంటి అంశం గురించి, ఒక అత్యవసరమైన ప్రజా ప్రయోజనం కలిగినటువంటి అంశం మీద సభ యొక్క దృష్టి మళ్లించడానికి సభ యొక్క దృష్టి మళ్లించడానికి సభ యొక్క దృష్టి మళ్లించడానికి ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. గుర్తుపెట్టుకోండి, వాయిదా తీర్మానం అంటేనే ఒక అత్యవసరమైన ప్రజా ప్రయోజనం కలిగినటువంటి అంశం మీద సభ యొక్క దృష్టి మళ్లించడానికి వాయిదా తీర్మానం ప్రవేశపెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జెడ్ ప్రొటెక్షన్ జరిగింది. ఎక్కడ ఎక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది చాలా ఎమర్జెన్సీ, దేశంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా నీట్ పేపర్ లీకేజ్ వలన జెడ్ అనేటువంటి ప్రొటెక్షన్ చేస్తున్నారు ఢిల్లీలో. కాబట్టి దీని గురించి మనం ఖచ్చితంగా చర్చించాలని చెప్పి సభ యొక్క దృష్టిని మళ్లించడం, ఎందుకంటే అది చాలా అత్యవసరం, ప్రజా ప్రయోజనం ఉంది దాంట్లో. అప్పుడు దాన్ని వాయిదా తీర్మానం అని పిలుస్తారు. ఓకేనా? అంటే ఈ తీర్మానం అనేది ఒక రకంగా ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటించడం, అంతే కదా. మీరు చేస్తున్న పనులు సరిగా లేదు, ఓకేనా, కాబట్టి మీ పరిపాలన బాగలేదు, అందువల్ల మీ మీద అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పి ఒక రకంగా అవిశ్వాసాన్ని ప్రకటించేదిగా ఉండేది. సో ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి, ఎందుకంటే సమస్య ప్రజలకు వచ్చింది, ప్రజలకు వచ్చినటువంటి సమస్య ప్రజలకు ప్రయోజనం కలిగేటువంటి సమస్య అది, దాని గురించి మనం చర్చించాలా. సో ఎవరు చర్చించాలా? ప్రజా ప్రతినిధుల సభ చర్చించాలి. ప్రజల సమస్య కాబట్టి ప్రజలు ఓటేసి ఎంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రజాప్రతినిధుల సభ చర్చించాల. అందువల్ల ఫస్ట్ ఎక్కడ ప్రవేశపెడతారంటే లోక్సభలో ప్రవేశపెడతారు. మొట్టమొదటిసారి ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్సభలో దీన్ని ప్రవేశపెడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అంతేగాని మొట్టమొదటిసారి రాజ్యసభలో దీన్ని చర్చకు తీసుకోరు, ఆ తర్వాత రాజ్యసభలో చర్చకు తీసుకోరు. ఇప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎంతమంది మద్దతు? 50 మంది సభ్యుల యొక్క మద్దతు ఖచ్చితంగా కావాలి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే. ఓకేనా? అలాగే చర్చించేటువంటి అంశం అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా కలిగి ఉండాలి. చర్చించేటువంటి అంశం అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం అయి ఉండాలి. అలాగే సభా హక్కులకు సంబంధించే ఉండకూడదు. సభా హక్కులు మనకు తెలుస్తాం, ఆల్రెడీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి సభ అంటే. కాబట్టి ఈ సభా హక్కులకు సంబంధించిన అంశం అయి ఉండకూడదు. స్టేట్మెంట్స్లో అడగచ్చు మనల్ని, సంబంధించిన అంశం అయి ఉండకూడదు. ఓకేనా? అంశం కారాదు. సభా హక్కులకు సంబంధించినటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వకూడదు. ఓకేనా? అలాగే న్యాయస్థానం పరిశీలనలో ఉండకూడదు. ఏదైనా ఒక అంశం న్యాయస్థానం పరిశీలన ఆల్రెడీ కేసు అయ్యి అది న్యాయస్థాన పరిశీలనలో ఉంటుంది ఆ అంశం, అటువంటి అంశాన్ని తీసుకోరనమాట. కాబట్టి న్యాయస్థాన పరిశీలనలో ఇది ఉండరాదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానం యొక్క పరిశీలనలో ఇది ఉండరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ వాయిదా తీర్మానం కాకుండా మనకు చాలా ఉన్నాయి. విశ్వాస తీర్మానం అని, అవిశ్వాస తీర్మానం అని, అర్ధగంట సమయం అని, ప్రశ్నోత్తరాల సమయం అని, రకరకాలు ఉన్నాయి. కాబట్టి మరో తీర్మానం ద్వారా చర్చించదగినది అయి ఉండరాదు. ఎందుకంటే మరో తీర్మానం ద్వారా చర్చించేడుగా ఉంటే ఈ తీర్మానం ద్వారా ఎందుకు ప్రవేశపెట్టాలి? అవసరం లేదు కదా. అప్పుడు ఏ అర్ధగంట చర్చలోనో లేకపోతే ప్రశ్నోత్తరాల సమయంలోనో చర్చిద్దాం అంటారు. కాబట్టి మరో తీర్మానం ద్వారా చర్చించదగినది కారాదు, అటువంటిది అయి ఉండకూడదు. అటువంటిది మరో తీర్మానం ద్వారా చర్చించదగినది అవ్వకూడదు అనమాట. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ అంశంపై ఏ అంశాన్ని అయితే చర్చించాలనుకుంటున్నారో ఆ అంశంపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఖచ్చితంగా బాధ్యత వహించేలాగా ఉండాలన్నమాట ఇది. కాబట్టి ఇప్పుడు ఎంతమంది సంతకాలు అన్నాం? 50 మంది సంతకాలు. ఈ 50 మంది సంతకాలు చేసిన తర్వాత, 50 మంది సిగ్నేచర్ అయిన తర్వాత ఏం చేస్తారు? దీన్ని ఉదయం 10 గంటల లోపు ఆ నోటీస్ని ఉదయం 10 గంటల లోపు ఏం చేస్తారంటే లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వాలి. లోక్సభ సెక్రటరీ జనరల్ అని ఉంటాడు, సీనియర్ ఐఏఎస్ అధికారి.
ఆయనకు ఇవ్వాలి. ఎందుకంటే లోక్సభలో మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వాలి. ఓకేనా? ఇది ఒరిజినల్. ఇక్కడ ఇచ్చేటువంటి కాపీ ఏంటి? ఒరిజినల్. ఆ తర్వాత ఇదే ఒరిజినల్ని జిరాక్స్ తీసుకోవాలి. ఇదే నోటీస్ని జిరాక్స్ తీసుకొని ఈ జిరాక్స్ ఎవరెవరికి ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? ఒకటి స్పీకర్కి ఇవ్వాలి, రెండోది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ఇవ్వాలి. ఇప్పుడు కిరణ్ రిజిజు ఉన్నారు కదా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ఇవ్వాలి. స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అలాగే 3 సంబంధిత మంత్రికి ఇవ్వాలి. అంటే ఆ అంశము రైల్వేకి సంబంధించిందా, రవాణాకు సంబంధించిందా, ఆరోగ్యానికి సంబంధించిందా, విద్యకు సంబంధించిందా, గనులకు సంబంధించిందా, ఇట్లా సంబంధిత మంత్రి ఉంటాడు. ఆ సంబంధిత మంత్రికి మళ్ళీ ఒక కాపీ ఇవ్వాలి. స్పీకర్కి ఇవ్వాలి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ఇవ్వాలి, సంబంధిత మంత్రికి ఎప్పటిలోపు ఇవ్వాలి? ఉదయం 10 గంటల లోపు, ఉదయం 10 గంటల లోపు ఆ కాపీని ఇవ్వాలి. ఇప్పుడు ఓకే, కాపీలు ఇచ్చేసినాం, ఇంకా చర్చ జరుగుతుందా అంటే అస్సలు జరగదు. స్పీకర్ అనుమతిస్తేనే చర్చ జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. స్పీకర్ అనుమతిస్తే చర్చ, లేదంటే పక్కకు అంటాం. స్పీకర్ అనుమతిస్తేనే చర్చ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్పీకర్ అనుమతిస్తే, ఒకవేళ అనుమతిస్తే ఏం జరుగుతుందంటే ఆ రోజు జరగవలసిన సభా కార్యకలాపాలన్నీ వాయిదా అయిపోతాయి. ఒక ఎజెండా ఉంటుంది కదా, ఆ రోజు ఏం చేయాలని, ఆ రోజు జరగవలసినటువంటి కార్యకలాపాలన్నీ కూడా వాయిదా పడతాయి. ఓకేనా? అంటే పూర్తిగా ఎజెండా అనేది మారిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే సాధారణంగా చర్చ ఎప్పుడు జరుపుతారు? వాయిదా తీర్మానం మీద అంటే సాయంత్రం 4 నుంచి 6:30 మధ్య జరుపుతారు. అంటే ఎంతసేపు వాయిదా తీర్మానానికి ఇచ్చేటువంటి సమయం ఎంత? 2.5 గంట తగ్గకుండా చర్చ జరపాలి. 2.5 గంట తగ్గకుండా చర్చ జరపాలి. అందుకనే సాధారణంగా సాయంత్రం 4 నుంచి 6:30 వరకు చర్చ అనేది జరుగుతుంది. ఒక్కవేళ తీర్మానం నెగ్గితే, తీర్మానం ప్రభుత్వానికి వ్యతిరేకం కదా పెట్టాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదా మనం పెడుతున్నాం వాయిదా తీర్మానం నెగ్గితే అప్పుడు ఏం చేస్తుంది? ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించినట్లు అవుతుంది. ఆల్రెడీ చెప్పాను. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించినట్లు అవుతుంది. ప్రభుత్వంపై అవిశ్వాసము ప్రకటించినట్లు అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో, అవుతుంది. అంతేగాని ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవిశ్వాసం చెప్తారు అంతే తప్ప ప్రభుత్వం రాజీనామా చేయదు. అటువంటి అవసరం అనేది లేదనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మామూలుగా మనం చూస్తూ ఉంటాం, సమావేశాలు జరుగుతూ ఉంటాయి పార్లమెంట్లో. స్పీకర్ ఏం చేస్తాడు? ది సెషన్ ఈజ్ అడ్జర్న్డ్ అంటాడు. అంటే సభను వాయిదా వేస్తున్నాను రేపటికి, మన్నాటికి అంటాడు. అయితే ఈ వాయిదా తీర్మానం పెట్టినప్పుడు మాత్రం స్పీకరు సభను వాయిదా వేయరాదు. సభను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదు. వాయిదా వేయడానికి పవర్ లేదు. మామూలుగా వాయిదా వేస్తూ ఉంటాడు, కానీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ సభను వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఇది గుర్తుపెట్టు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, మనందరికి తెలిసిన క్వశ్చన్. పోలిస్తున్నాను, ఆన్సర్ చేయండి. ఓకే, సూపర్. సో 6th క్వశ్చన్. ఒకదాని తర్వాత ఒకటే కదా పోతున్నారు. మైండ్ యాడుంది మీకు ప్రసన్న గారు? ఒకదాని తర్వాత ఒకటే కదా మనం వెళ్తున్నాం.
ఎందుకు అలా అడిగారు? 5th అయిపోయింది, 6th వెళ్తున్నాము, అంతే కదా ప్రసన్న గారు? కాబట్టి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ సభ్యునికి ఉండాల్సినటువంటి వయసు ఎంత? 30 సంవత్సరాలు. మనకు ఆల్రెడీ తెలిసింది 30 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యునికి ఉన్నటువంటి వయసు ఎంత? 30 సంవత్సరాలు. మనకి ఇవన్నీ తెలుసు, ఇంకా అర్హతలన్నీ మనకు తెలుసు. ఇక్కడే రాసేస్తాను, ప్లేస్ ఉంది కాబట్టి. భారత పౌరుడై ఉండాలి, సింపుల్ ఇది, భారత పౌరుడై ఉండాలి. ఓకేనా? అలాగే 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఎన్నికల కమిషన్ సూచించినట్టు ప్రమాణం చేయాలి. ప్రమాణం గురించి దేంట్లో ఉంటుంది? 3వ షెడ్యూల్ అనేది ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. అది ఎలా అయితే చెప్పిందో ఆ రూల్స్ ప్రకారం, అలాగే ఎన్నికల కమిషన్ ఎటువంటి రూల్స్ చెప్పిందో ఆ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రమాణం అనేది చేయాలి. ఇంకా దివాలా తీసి ఉండరాదు, దివాలా కోరై ఉండరాదు. అలాగే నేరారోపణ రుజువై ఉండరాదు. ఓకేనా? రుజువై ఉండరాదు, మనందరికి తెలుసు. అలాగే లోక్సభకైతే 25 సంవత్సరాలు, రాజ్యసభకైతే 30 సంవత్సరాల వయసును కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. దేశంలో ఎక్కడో ఒక చోట ఓటర్గా ఉండాలి. అవునా? దేశంలో ఏదో ఒక చోట ఓటర్ అయి ఉండాలి. అంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ 3టికి ఓటు హక్కు ఉంది. కాబట్టి ఏదో ఒక చోట, మిగతా వాటికి ఎవరుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ ఉండదు కాబట్టి మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఓటర్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే గతంలో ఎలా ఉండేదంటే, రాజ్యసభకు పోటీ చేసేటువంటి అభ్యర్థి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నుండి పోటీ చేస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయి ఉండాలి గతంలో. అంటే ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తున్నాడో, ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తున్నాడో ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి. ఆ రాష్ట్రంలో ఓటు హక్కు అనేది ఉండేదన్నమాట. ఓకేనా? అయితే ఎందుకంటే మనం మామూలుగా తిరుపతి అనకూడదు, రాజ్యసభకి ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి చేయరు. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్కు 11 ఉంటాయి సీట్లు, 11 మందిని సెలెక్ట్ చేస్తారు అంతే. ఈ ఏరియా నుంచి ఆ ఏరియా నుంచి అనేమి ఉండదు రాజ్యసభకు. కాబట్టి రాష్ట్రాల ప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నాడో ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకో. అయితే గతంలో ఇలా ఉండేది. 2003లో ఏం చేశారు? 2003లో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించి, ఎప్పుడు? 2003లో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించి దేశంలో ఎక్కడైనా ఓటర్ అయి ఉంటే చాలు అన్నారు. అంతకుముందు ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభ క్యాండిడేట్ అవుతున్నాడో ఆ రాష్ట్రంలోనే ఓటర్ అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించి ఎక్కడైనా ఓటర్గా ఉంటే పర్వాలేదు అని చెప్పి చెబుతున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది. ఆ తర్వాత రాజ్యసభ అనేది మనందరికి తెలుసు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచి జీవి మౌలాంకర్ సూచించడంతో రాజ్యసభగా మారిందని చెప్పి మీకు చెప్పాను. ఓకేనా? ఆ తర్వాత 1952 ఏప్రిల్ 3వ తారీఖున రాజ్యసభ ఏర్పడింది. ఓకేనా? అలాగే ఏప్రిల్ 17న లోక్సభ ఏర్పడింది. మే 13న లోక్సభ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఎన్ని? 52. 1952. ఇప్పుడు మీకు ఇక్కడ వివచ్చమైన డౌట్ ఒకటి వచ్చేయాలి. 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పడితే మనకు 1950 జనవరి 25న కదా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి 1950 జనవరి 25 నుంచి 1952 ఏప్రిల్ 3 రాజ్యసభ ఏర్పడేంత వరకు రాజ్యసభ లేదు కదా. మరి ఎలా జరిగేటివి సభా కార్యకలాపాలన్నీ? చట్టాలు చేయాలన్నా వీటన్నిటికీ ఒక సభ ఉండాలి కదా. ఈ సభా కార్యకలాపాలు ఎలా జరిగేటివి అంటే ఏముండేటివి? రాజ్యాంగ పరిషత్ ఉండేది.
రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది 50 నుండి 52 వరకు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 7 ప్రసన్న గారు. రాజ్యసభ కాల పరిమితి. రాజ్యసభ అడుగుతున్నాడు, చూసుకోండి. పోలిస్తున్నాను, ఆన్సర్ చేయండి. అయిపోయిందా? ఓకే, సూపర్. కాబట్టి రాజ్యసభకు కాల పరిమితి ఎందుకు ఉంటుంది? శాశ్వత సభ. 6 సంవత్సరాలు ఏంటి సార్ అంటే రాజ్యసభ సభ్యుల కాల పరిమితి. ఓకేనా? అదే లోక్సభకు అయితే 5 సంవత్సరాలు, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటుంది గవర్నమెంట్. రాజ్యసభ పర్మనెంట్ గా ఉంటుంది. సభ్యుల యొక్క కాల పరిమితి ఎంత అంటే, రాజ్యసభ సభ్యుల యొక్క కాల పరిమితి ఎంత అంటే అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలా 6 సంవత్సరాలు అని చెప్పాలి. ఏడు అడిగింది రాజ్యసభ కాల పరిమితి. ఓకేనా? ఒకసారి వెళ్దాం. రాజ్యసభ కాల పరిమితి మరి ఏంటి? రాజ్యసభ కాల పరిమితి అంటే ఏంటంటే మనందరికి తెలుసు, ఇది శాశ్వత సభ. 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారిపోయేటువంటి సభ అయితే కాదు, ఇది శాశ్వత సభ. అందువల్ల లోక్సభ లాగా రద్దు కాదు, ఇది రద్దు కాదు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. ఆ తర్వాత రాజ్యసభ కాల పరిమితికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. రాజ్యాంగంలో నిబంధనలు లేవు. ఓకేనా? భారత రాజ్యాంగంలో రాజ్యసభ కాల పరిమితికి సంబంధించి నిబంధనలు లేవు. మరి ఇదేంటి సార్, ఇది నిబంధన లేకపోతే శాశ్వత సభ అని మీరు ఎలా చెప్తున్నారు సార్? ఇదేం బాగాలేస్తారంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ఒకటి ఉంది 1951. ఈ చట్టం ప్రకారం ఏం చేశారు? సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు అన్నారు. ఇది శాశ్వత సభ అన్నారు. ఓకేనా? సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు అన్నారు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన వాళ్ళకి ఒక డౌట్ వచ్చేస్తుంది. 1952లో సారీ, ఇది చెప్పే ముందు ఇంకో మాట చెప్తాను. కాల పరిమితి ఎంత? 6 సంవత్సరాలు. మరి 6 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి సభ్యులు ఏమవుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 ఎంతమంది ఉన్నారు? సారీ, రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? 250 అనుకుందాం, లేదా 243 అనుకుందాం. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా 6 సంవత్సరాల తర్వాత అందరూ రిటైర్డ్ అయిపోతారంటే కాదు. ఏం జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉన్నటువంటి మొత్తం 243 మందిలో 1/3 వంతు 1/3 ఏమవుతారంటే 1/3 పదవీ విరమణ చేస్తారు. రిటైర్డ్ అవుతారు. పదవీ విరమణ. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం 1/3 చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ ఉన్న వారిలో 1/3, ఉన్న వారిలో 1/3 అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పడింది. 6 సంవత్సరాలు అంటే 1958 ఏప్రిల్ 3న, అంతే కదా? 6 సంవత్సరాలు అంటే ఏప్రిల్ 3న ఏం చేయాలా? పదవీ విరమణ చేయాలా. ఎంతమంది చేయాలా? 1/3 వంతు. అప్పుడు ఎవరికి నచ్చ చెప్తాం? అయ్యా మీరు రిజైన్ చేయండి అని చెప్పి ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్పలేం. అందుకని ఏం చేశారు వాళ్ళు? ఆ టైంలో లాటరీ విధానాన్ని అనుసరించారు. అందరి పేర్లు చిట్లేసి ఎవరి పేరు వస్తే వాళ్ళు 1/3 వంతు వెళ్ళిపోయేలాగా చేస్తారు. ఈ విధంగా ఏం చేస్తారంటే కంటిన్యూగా రాజ్యసభ నడుస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది నిరంతరంగా కంటిన్యూ అవుతుంటుంది, నిరంతర సభ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్
ఒక్క నిమిషం.